నడుపులకు ఒక 500 మంది పైన వచ్చింటారు సార్ అంతా ఓన్లీ స్కూల్ కాడికి మేము పేపర్ తీసుకుంటాను మీ ఓటు మేము వేసుకున్నాం పని ఎన్నిక పంపించారు సార్ స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారు సార్ మా ఓట్లు వాళ్ళకి ఏమక్కుంది సార్ బయట వాళ్ళకు మా ఉండూరు వాళ్ళకి కానీ పోలీసులు మొత్తం వాళ్ళకి ఇచ్చారు సార్ మొత్తం అంతా పొద్దున్నే 6 గంటలకు ఓటైనా పోవాలని రెడీ అయినాం సార్ పోయినాం గేట్ కాడికి పోతాంటే అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్ నీకు అయినా లేదు 11 తర్వాత నువ్వురా ఓటేచ్చు అన్నాడు సార్ సర్లేని మళ్ళీ పోయినాం సార్ 10:30 11కు పోయినాం పోతానంటే నీ ఓటు మేము కుదుకున్నాం మీరు పోండి అని దొబ్బినారు సార్ బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాఠీలు చూపిస్తున్నారు కారులో నుంచి రాళ్ళు చూపించినారు సార్ మా అక్కే కదా సార్ అది ఓటక్కు మాటేటప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కడగాలి సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి అని తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్టులోనే లేదని చెప్పినారు సార్ మమ్మల్ని అయితే ఒక 10-20 ఇండ్లు ఉన్నాయి సార్ మా అయితే నాకు అసలు మీరు లిస్టులోనే లేరు మీరు రావద్దు మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే మాకు అసలు లిస్టులోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎట్టు వచ్చినాయి మాకు ఓటక్కు ఎట్టుంటుంది సార్